ఏ దేశమున గోవు తల్లిగా పూజింపబడినదో, ఏ దేశమున వేదములు, ఋషులు, మునులు గోమహిమలను గొప్పగా కీర్తించారో, ఎక్కడ గోసంపదే యథార్థమైనటువంటి సంపదగా గౌరవించబడిందో, నిజంగా ఆ భారతదేశమున నేడు గోమాత హృదయ విదారకంగా విలపిస్తూ ఉంది. గోవులను క్రూరాతి క్రూరంగా హింసిస్తూ ఉన్నారు. గోవులు సమృద్ధిగా పాలిచ్చే వరకు, ఎద్దులు చక్కగా పొలాలను దున్నే వరకు వాటిని తమ స్వార్థం కొరకు వినియోగించుకొని నిర్దయగా వాటిని కసాయి వారికి అమ్ముతున్నారే, ఎంతటి దుర్మార్గులు మనుషులు. ఆ కబేలాల్లో వాటిని ఆకలితో, దాహంతో అలమటింపచేసి వాటి కాళ్ళు, తల కదలకుండా 2 పైపుల మధ్య బంధించి వాటిపై సలసల మరిగే నీటిని పోస్తూ, వెంట్రుకలు కాలిపోగా కట్టెలతో బాదుతూ, ఆ ఉబ్బిన చర్మాన్ని గోవు బ్రతికుండగానే వలచివేస్తూ రాక్షసానందాన్ని పొందుతూ ఉన్నారు. ఎంతటి దుర్మార్గం ఇది! వాటి శరీరంలో చివరి రక్తపు బట్టు కూడా మిగలకుండా యంత్రాలతో చర్మాన్ని లాగి డ్రమ్ముల్లో నింపి ఎగుమతి చేస్తూ ఉన్నారు. వాటి మాంసాన్ని డబ్బాలో సీలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. స్వదేశీయులు భక్షిస్తున్నారు. ఇది విన్నంతనే మన మనస్సులు క్షోభించడం లేదా? ఇంతటి కఠినాత్ములమా మనం? ఇంతటి దుర్మార్గులమా మనము? దయార్థమూర్తులైనటువంటి ఆ గోమాతలను ఇంతగా హింసించినా కూడా మానవులకు సేవ చేస్తూనే ఉన్నాయి. ఆ మాత ఓర్పు తప్పి ఈ జాతిని శపించకముందే, నిజంగా నీవు భారతీయుడవైతే, నిజంగా నీ తల్లికి నీవు పుడితే, నిద్ర మేల్కొని ఈ హింసాకాండను ఆపుటకు నీ వంతు ప్రయత్నం చేయి. లేకుంటే ఈ జాతికి ఎంతటి దుర్గతి కలుగుతుందో, ఎంతటి దుర్గతి పడుతుందో ఒకసారి ఊహించు. ఆ పాపము చూస్తూ వింటూ మిన్నకుండా ఉన్నటువంటి చేతకాని దద్దమలమైనటువంటి మనందరి పాపం అవుతుంది. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్ మాత.